మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రోజు ఒక గ్లాస్ కుంకుమ నీళ్ళతో ఇలా చేసి చూడండి. ఒక్క గంటలో మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ దశ తిరిగిపోతుంది. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం చక్కగా మారుతుంది. ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఒకే ఒక్క గంటలో మీ జీవితం మారిపోతుంది. కుంకుమ నీళ్లకు ఎలాంటి నెగిటివ్నైనా సరే లాగేసుకునే శక్తి ఉంటుంది. అందుకే దిష్టి తీయడానికి ఎక్కువగా కుంకుమ నీళ్లు వినియోగిస్తారు. కుంకుమ నీళ్లతో మీకు ఉండే ఎలాంటి సమస్యను అయినా సరే తొలగించుకోవచ్చు. నీటిలో కుంకుమను కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి. కుంకుమ చాలా పవిత్రమైనది. భారతీయ హిందువుల సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కుంకుమ స్త్రీ ఐదవతనానికి గుర్తుగా భావింపబడుతుంది. కుంకుమను నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. గుమ్మాలకు కూడా కుంకుమ పెడుతూ ఉంటారు. అయితే ఇలా కుంకుమను ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తోంది. కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు. రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమను ధరిస్తారు. ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో గురువుల నమ్మకం. ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కటం ద్వారా శరీరంలో అన్నునాడులు చైతన్యవంతం అవుతాయి. షోడశ సింగారాలలో నుదుట కుంకుమ దిద్దుకోవటం ప్రధానమైనది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని, లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు. పెళ్లైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకుని కుంకుమను ముఖాన దిద్దుకుంటారు. స్త్రీలు నుదుట కుంకుమను దిద్దుకుంటారు. అలాగే గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడా మగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఓ సాంప్రదాయం. ఇక అమ్మవారి గుళ్ళల్లో అయితే కుంకుమార్చన తప్పనిసరి. హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందంట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకీరాముడు దీర్ఘాయుష్ కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడంట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. శివభక్తులు విభూతితో 3 అడ్డనామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు. విష్ణు భక్తులు నాముగడ్డతో 2 నిలువు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు. వీరి సాంప్రదాయంలో 2 తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం, మధ్యలో ఎర్రనామం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఇలా భక్తులందరూ కుంకుమను ధరిస్తారు. కుంకుమకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇంతటి పవిత్రత కలిగిన కుంకుమను నీటిలో కలిపి ఆ నీటితో మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే గంటలో మీ దశ తిరిగిపోతుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే మీ సంపాదన పెరుగుతుంది. మీరు ఎప్పుడూ ఊహించినంత విధంగా మీ సంపాదన పెరిగిపోతుందని అర్థం. కొంతమంది ఎంత సంపాదించినా ధనం ఖర్చయిపోతుందని, అవసరాలకు సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కగా సంపాదన అనేది పెరుగుతుంది. వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. నియమం ప్రకారం చేయాలి. ఈ పరిహారాన్ని చాలా రహస్యంగా చేసుకోవాలి. మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. అసలు మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక దొంగ మనసును మార్చిన రాజు కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీపురంలో గోవిందుడు అనే ఒక యువకుడు ఉండేవాడు. వాడు చిన్నప్పటి నుండే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఎవ్వరికీ పట్టుబడకుండా ఎంతో ఉపాయంగా దొంగతనాలు చేసేవాడు. వాడిని పట్టుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకీరాజు గారికి తెలిసింది. రాజు రంగనాథుడు దయార్థ హృదయుడు. ఇలాంటి వారిని ఎంతోమందిని మంచివారిగా మార్చాడు. రాజుగారికి వీడి విషయం తెలిసిన మరునాడే వాడిని పట్టుకురమ్మని భటులను పంపాడు. భటులను పంపుతున్న విషయాన్ని ముందుగానే ఆ ఊరు ప్రజలకు గోవిందుడికి తెలిసేటట్లు చేశాడు. భటులు ఊళ్ళోకి వచ్చారన్న వార్త విని గోవిందుడు పారిపోసాగాడు. పథకం ప్రకారం రాజభటులు గోవిందుడిని చంద్రగిరి అడవిల్లోకి వెళ్ళేటట్లు తరిమి కొట్టారు. అడవిని జాగ్రత్తగా దాటితే నందపురం చేరుకోవచ్చు అనుకుంటూ వడివడిగా నడవసాగాడు గోవిందుడు.
సాయంత్రం అయ్యింది. చీకట్లు ముసురుకున్నాయి. అలిసిన గోవిందుడు రాత్రికి విశ్రాంతి తీసుకోవడం కోసం ఎత్తైన చెట్టును ఎక్కబోతూ ఉండగా, ఎవర్రా నువ్వు, ఎందుకు నా చెట్టును ఎక్కుతూ ఉన్నావు అన్న మాటను వినిపించి భయంగా కిందకు చూశాడు. చెట్టు కింద ఒక భయంకరాకారుడు నిలబడి ఉన్నాడు. రాక్షసుడి లాంటి వాడి ఆకారం చూడగానే భయం వల్ల గోవిందుడికి నోటమాట రాలేదు. భయపడకు, చెట్టు దిగిరా, నేను నిన్నేమీ చెయ్యను అన్నాడు ఆ భయంకరాకారుడు. గోవిందుడు చెట్టు దిగి వచ్చాడు. ఎవరు నువ్వు, ఈ అడవిలోనికి ఎందుకు వచ్చావు అని గోవిందుణ్ణి అడిగాడు ఆ భయంకరాకారుడు. అప్పుడు గోవిందుడు వణికిపోతూ, నేను ఒక దొంగను, రాజభటులు నన్ను ఈ అడవిలోనికి తరిమినారు అన్నాడు. భయపడకు, నేను ఒక రాక్షసుణ్ణి, ఎప్పుడూ ఇక్కడే తిరుగుతూ ఉంటాను. ఈ చెట్టు నా నివాసం. నేను నీకు కొంత డబ్బు ఇస్తాను, దొంగతనాలు మానేసి వ్యాపారం చేసుకుని బ్రతుకుతావా అని గోవిందుడిని అడిగాడు ఆ రాక్షసుడు. దానికి గోవిందుడు సంతోషంగా, ఇప్పటికే సగం చచ్చి ఉన్నాను, ఇక దొంగతనాలు చెయ్యను, నువ్వు చెప్పినట్లే వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను అన్నాడు. రాక్షసుడు ఆ చెట్టు త్వరలో నుంచి పెద్ద డబ్బు మూట తీశాడు. అందులో నుంచి కొంత డబ్బును తీసి గోవిందుడికి చేతికి ఇస్తూ, చెట్టెక్కి పడుకుని రేపు ఉదయాన్నే ఇక్కడి నుండి పో అని మిగిలిన డబ్బు మూటను తిరిగి త్వరలో ఉంచి చీకట్లోకి దూకి మాయమైపోయాడు. రాక్షసుడు తన చేతికి ఇచ్చిన డబ్బు అంత సంతోషపెట్టలేదు గాని అతను తిరిగి త్వరలో పెట్టిన డబ్బు మూటను చూడగానే మటుకు గోవిందుడికి కళ్ళు మెరిశాయి. మొత్తం డబ్బును ఎలా కాజేయాలా అని ఆలోచనలో రాత్రంతా గడిపాడు. ఉదయాన్నే లేచి ఆ త్వరలో డబ్బు మూట ఉందా లేదా అని చూడాలనుకున్నాడు. కానీ ధైర్యం చాలక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అట్లా నందపురం చేరిన గోవిందుడు నేరుగా తనకు తెలిసిన ఓ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. తనకు రాక్షసుడు ఇచ్చిన డబ్బునే ఎరవేసి ఆ రాక్షసుణ్ణి ఆ అడవిలో నుంచి ప్రారదోలాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మాంత్రికుడిని తను అంతకు ముందు పట్టుకున్న చెట్టు వద్దకు తీసుకువచ్చాడు. మాంత్రికుడు చాలాసేపు ఏవేవో మంత్రాలు చదివి రాక్షసుణ్ణి ప్రారదోలాను రా, వాడు ఇక నిన్ను పీడించడు అని చెప్పి డబ్బులు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. మాంత్రికుడు అటు వెళ్ళగానే ఇటు త్వరలో చెయ్యి పెట్టి డబ్బు మూటను బయటకు తీశాడు గోవిందుడు. సంతోషంతో పరుగు పరుగున ఇంటికి చేరి మూట విప్పాడు. ఆ మూటలో నుండి తేళ్లు, ఎండ్రకాయలు బయటపడి ఇల్లంతా పాకటం మొదలుపెట్టాయి. భయంతో అరుస్తూ ఇంటి బయటకు పరిగెత్తిన గోవిందుణ్ణి వాకిట్లోనే నిలబడి ఉన్న భటులు బంధించి రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పటికే పూర్తిగా చచ్చిన గోవిందుడు రాజుగారి కాళ్ళపైన పడి రాక్షసుని కూడా మోసం చేశానని ఒప్పుకున్నాడు. గోవిందుడు పూర్తిగా మారిపోయాడని గ్రహించిన రాజుగారు, వ్యాపారం చేసుకుంటానని డబ్బు తీసుకున్నావు, కానీ డబ్బు మూటను చూడగానే నీ పాత అలవాటును మానుకోలేకపోయావు. నీలో మార్పు తీసుకురావాలనే నా మనిషిని రాక్షసుడిలా నటించేటట్లు చేశాను. ఇకనైనా ఆ పాడు బుద్ధిని మానుకుని వ్యాపారం చేసుకో అంటూ కొంత డబ్బును వాడి చేతిలో ఉంచాడు. సిగ్గుతోటి కృతజ్ఞతతోటి తలదించుకున్నాడు గోవిందుడు. అటుపైన ఉన్న ఊళ్ళోనే అంగడి పెట్టుకొని మంచి పేరు సంపాదించుకున్నాడు అతను. ఇక వీడియోలోకి వస్తే, మంగళవారం రోజు ఎవరైతే ధన సంపాదన పెరగాలని కోరుకుంటారో వారు సాయంత్రం 6 నుండి 12 గంటల మధ్యలో ఒక గాజు గ్లాసును కానీ స్టీల్ గ్లాసును కానీ తీసుకోవాలి. లేదంటే రాగి గ్లాసు, ఇత్తడి గ్లాసు తీసుకున్నా తప్పులేదు. మీ దగ్గర ఏ గ్లాసు ఉంటే ఆ గ్లాసును తీసుకోండి. ఆ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి. అలా నీళ్లు పోసిన తర్వాత ఆ నీటిలో 2 స్పూన్ల కుంకుమ వేయండి. తర్వాత కుంకుమ నీటిలో కలిసే విధంగా కలపండి. ఈ పరిహారానికి పూజలలో వాడిని కుంకుమను వినియోగించాలి. అంటే కొత్త కుంకుమ కొని తెచ్చి ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా గ్లాసులో కుంకుమ నీళ్ళు రెడీ చేసుకున్న తర్వాత ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకుని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ 3 సార్లు తిరగండి. అంటే 3 ప్రదక్షిణలు చేయండి. అలా తిరిగేటప్పుడు మీ మనసులో కోరికను కోరుకోండి. మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మా సంపాదన సరిపోవటం లేదు, మా సంపాదన పెరగాలి, 100,000 1,000 కావాలి, 1,000 లక్షలు కావాలి, లక్షలు కోట్లు కావాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటూ 3 సార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి. తిరిగిన తర్వాత అటు నుండి అటే, అంటే ఇంట్లోకి వెళ్లకుండా బయట వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. చీకటిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలోనే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఈ కుంకుమ నీళ్లు పోసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారానికి వాడిన గ్లాసును కూడా బయటే కడిగేసి లోపలికి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారే గంటలో మీ సమస్యకు సొల్యూషన్ చూపిస్తారు. గంటలో మీరు ఏదో ఒక అద్భుతాన్ని వింటారు లేదా చూస్తారు.
క్రమక్రమంగా మీ సంపాదన కూడా పెరుగుతుంది. ప్రతి మంగళవారం ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.